హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు వినూష అథెంటిక్ ఫుడ్. ఈరోజు వీడియోలో నేను క్రంచీగా ఉండే మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ మసాలా వడ ఈవినింగ్ టైంలో మంచి హెల్తీ స్నాక్గా కానీ లేదా ఏదైనా మనం కలర్ రైస్ చేసుకున్నప్పుడు దానికి సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. ఇప్పుడు దీనికోసం ముందుగా నేను ఇక్కడ 750 గ్రామ్స్ శనగపప్పు వాష్ చేసుకుని నానబెట్టుకున్నాను. దీన్ని కనీసం ఒక 4 గంటలైనా నానబెట్టుకోవాలండి. మరీ ఎక్కువ నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు. మరీ రుబ్బుకునేటప్పుడు చాలా మెత్తగా అయిపోతుంది. 4 గంటల తర్వాత శనగపప్పుని ఇలా స్ట్రైనర్లో వడగట్టుకోవాలండి. ఇందులో వాటర్ ఏం లేకుండా కాసేపు అలా వదిలేసేయాలి. నేను ఇక్కడ 1/2 కప్పు దాకా శనగపప్పుని పక్కన తీసి పెట్టుకుంటున్నాను. మిగిలినవన్నీ ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకుని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా బరకగా పట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా బరకగా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న శనగపప్పుని ఇలా గిన్నెలో తీసుకున్న తర్వాత మనం ముందుగా పచ్చి శనగపప్పు తీసి పెట్టుకున్నాం కదా, ఇందులోకి మిక్స్ చేసుకోవాలి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని, అలాగే ఒక 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అలాగే కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలి. కొంచెం చిన్నగా కట్ చేసుకున్న కరివేపాకు రెబ్బలు, అలాగే కొంచెం పచ్చిమిర్చిని మిక్సీ గ్రైండ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ సరిపోయినంత వేసుకొని మీకు బాగా మిక్స్ చేసుకోవాలి. కావాలి అంటే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ వేయట్లేదు. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా రైస్ ఫ్లోర్ వేసుకుంటున్నాను. ఇది ఎక్స్ట్రా క్రంచీనెస్ కోసము, అలాగే మనం వడ వేసుకునేటప్పుడు విరిగిపోకుండా కూడా ఉంటుంది. ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని సన్నగా తరిగి పెట్టుకొని ఇందులోకి వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్నాక ఒకసారి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కడాయి పెట్టుకుని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని బాగా హీట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతిలోకి కొద్దిగా పిండి ముద్దను తీసుకోవాలి. ఇలా వీడియోలో చూపించిన విధంగా దీన్ని ఇంకో చేతితో ఇలా వడలాగా తట్టుకోవాలి. ఇలా వడలాగా చేసుకున్న తర్వాత దీన్ని ఫ్లిప్ చేసేసి మనం ముందుగా ఆయిల్ వేడి చేసుకున్నాం కదా, ఆ ఆయిల్లోకి దీన్ని వేసేసేయాలి. ఇలాగే మిగతా పిండిని అంతటిని వడలాగా చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో కాకుండా మీడియంలో పెట్టి డీప్ ఫ్రై చేసుకోవాలండి. లేదంటే వడ త్వరగా వేగినట్టు ఉంటుంది కానీ లోపలంతా పచ్చిగా ఉంటుంది. మీడియం ఫ్లేమ్ పైన వడను అటు ఇటు తిప్పుతూ వేయించుకోవాలండి. లేదంటే ఒక సైడే వేగుతుంది, ఇంకొక సైడ్ పచ్చిగా ఉంటుంది. చూడండి, పర్ఫెక్ట్గా వేగింది. కలర్ ఇలా వస్తే పర్ఫెక్ట్గా వేగినట్టు. చాలా క్రిస్పీగా క్రంచీగా మసాలా వడ రెడీ అయిపోయింది. స్ట్రీట్ స్టైల్ మసాలా వడ చాలా ఈజీగా తక్కువ టైంలో ఇంట్లోనే చాలా హెల్తీగా ప్రిపేర్ చేసుకున్నామండి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.